కానీ మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు, రాజు బాగా సంవత్సరం నుంచి బిడ్డ అంటున్నారు. ఓకే, బిడ్డ మీద ఇలాంటి ఆరోపణలు లేకపోతే మీ దృష్టిలో ఆరోపణలు అనుకోండి, నిజాలు లేవనుకోండి, వాళ్ళని ఆరోపణలు అనుకోండి, అది బిడ్డ నీ మీద ఇంత ఆరోపణలు వస్తున్నాయి ఒకసారి చూసుకో లేకపోతే చెక్ చేసుకో. ఓ చేసుకున్నాడా? ఓకే ఓకే, లీగల్గా చూసుకున్నాడు. ఎక్కడికి పారిపోలేదు, పారిపోయేవాడు కాదు. అతి తొందరలో మళ్ళీ 2-3 రోజుల్లో మీడియా ముందుకు వస్తాడా? ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మాయి తన వాయిస్ వినిపిస్తుంది, తిని పాయింట్ ఆఫ్ వ్యూలో, రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూలో తన వర్షన్ ఏంటనేది వినాలని. ఒక మాట చెప్తాను, ఒక ఆడపిల్ల ఏది మాట అంటే కూడా ఇప్పుడు ఉంటాం గోడలాగా ఉంటుంది, మగోడు ఏం మాట తడికిలాగా ఉంటుంది. ఓకే, కొంచెం నిదానంగా వెళ్ళిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు తప్ప, ఒకవేళ రాజధాని తప్పైనా కూడా నేను క్షమించను. ఓకే, ఓపెన్ చెప్తున్నాను కదా, చెప్పండి. బట్ తను అలాంటి వాడు కాదని నా ఉద్దేశం. ఓకే, రాజధాని మీ బిడ్ లాంటి వారు అన్నారు, ఇక్కడికి వస్తారు, ఫ్లాట్కి వస్తారు, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశానన్నారు. అవును, రాజధాని ఇంటికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను లేదు. ఓకే, తను ఇల్లు మాత్రం చెప్పాడు నాకు, ఇల్లు చేంజ్ అయ్యి మాదాపూర్ వచ్చానని చెప్పాడు. ఓ, కోకాపేటలో విల్లాలో ఉండేవాడు. మాదాపూర్ వచ్చాను మాత్రం చెప్పాడు నాకు. ఎప్పుడు? ఒక 3-4 months పైన అవుతుంది నాకు చెప్పి. 3-4 months 3-4 months నుంచి తన ఇంటికి రమ్మన్నాడు, నన్ను రమ్మన్నాడు, మన కెమెరామెన్ జవహర్ రెడ్డిని, మీ ఇద్దరు రండి ఒకసారి అన్నాడు. నేను నా సినిమా ప్రమోషన్స్, ఎడిటింగ్ వీటిలో ఉండి నేను లేకపోయాను. ఓకే, కోకాపేటలో తను ఉంటున్నటువంటి సొంత ఇల్లు 12 కోట్ల రూపాయల ఇల్లు వదిలేసి మాదాపూర్ షిఫ్ట్ అయ్యాడు. అవును, ఎందుకని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పుంటారు, బట్ మీరు బయటపట్ల. నాకు భయం ఏంటంటే తొక్క చెప్తేనే చెప్పేసేవాడు కదా, నన్ను ఏమన్నా చంపేస్తాడు, ఇట్లా వచ్చేవాడు ఎవడన్నా. అంత ప్రాపర్టీ అవంతరం వదిలేసి అక్కడ అఫ్ కోర్స్ లావణ్య ఉంటుంది, లావణ్యను తను ఇద్దరు కలిసి ఆ 12 కోట్ల విల్లాలో ఉన్నారని చెప్పేసి నాకు తెలిసింది. మీకు తను మంచి డాగ్ లవర్, కుక్కల్ని చాలా విపరీతంగా ప్రేమిస్తాడు. అవును, నా కూతురు ఋగ్వేద చౌదరి అడిగిందని చెప్పి నాకు ఈ మ్యాక్స్ అనే కుక్కని ఇచ్చాడు. ఓకే ఓకే, డైలీ కాకపోతే డే బై డే తను షూట్లో ఉన్నా, బిజీగా ఉన్నా, దానికోసం ఫోన్ చేస్తున్నాం. ఎలా ఉంది ఏంటంటే, స్నానం చేయించారా డైరెక్టర్ గారు, దాన్ని భోజనం పెట్టారా, భోజనం అయిపోయిందని నేను పంపించనా అంటాడు. ఓకే, అంటే కుక్కల్ని అంత ప్రేమించే మనిషి ఇంకొకళ్ళకి అన్యాయం చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఓకే, ఆ విషయం తను కూడా చెప్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 15 కుక్కలు ఉన్నాయి నా దగ్గర, వాటిని పెట్టడానికి ఫుడ్కి దాదాపు 35-40 వేలు అవుతుంది మంత్లీ. నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి, నేను డిపెండెంట్, నేను మా ఆయన మీద డిపెండెంట్ అయ్యాను, నేను పెళ్లి చేసుకున్నాను తను క్లెయిమ్ చేస్తుంది, మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి. ఆ విషయం నాకు సంబంధం లేని టాపిక్, నాకు తెలియదు. రాజు గురించి పర్సనల్ అడగండి, నాకు తెలియదు. ఓకే, అదే రాజు గురించి చెప్తున్నప్పుడే ఈ పెట్ లవర్ అని మీరు చెప్పారు కదా. అవును, తను కూడా అదే చెప్తుంది. ఇంకేం మన గొడవ ఉంది. ఓకే, అయితే మీకు మీ బిడ్డ గురించి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారో ఏంటి అనేది మీకు తెలియదు? ఎక్కడున్నా తెలుసు, చెప్పొచ్చు కదా కనీసం. హైదరాబాద్లో ఉన్నారా? ఓకే ఓకే ఓకే, ఎప్పుడు తీసుకొస్తున్నారు బయటకు మీ ప్రమోషన్స్? మరి మా ప్రమోషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. సినిమా రిలీజ్ ఉంది కదా July 2nd, ఆగస్ట్ 2nd, నెక్స్ట్ 2nd, ఆగస్ట్ 2nd ఉంది కదా. ప్రమోషన్స్ పరిస్థితి అండి ఇప్పుడు. ఆల్రెడీ మనకి 15th ఆల్రెడీ మా దగ్గర రికార్డు ఇంట్రెస్ట్ ఉన్నాయి. చేశారా? చేసాం. మాన్వి తను ఇద్దరు కలిసి చేశారు. ఓకే, ఆ ఫొటోస్ పెడుతున్నారు ఇప్పుడు మధ్యలో. ఫోటో షూట్ చేసిన ఫొటోస్ అవి? లేదండి, మొన్న ఇంటర్వ్యూ జరిగిందండి, ట్రైలర్ రిలీజ్ మరుసటి రోజు జరిగింది. అవును, ఆ ఫొటోస్ పెడుతున్నారు. ఓకే, ఓన్లీ ఏంటో జరుగుతుంది. ఓకే, మా ప్రమోషన్స్కి ఎటువంటి లోకం లేదు. ఓకే, మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు. మాన్వి ఎక్కడ ఉంది? మాన్వి మళ్ళీ పిలిపిస్తున్నారా? మాన్వి వస్తుందండి, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, తను కూడా సినిమాకి గొడవకి సంబంధం లేదండి. లేదు, ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు. ఎక్కడ ఉన్నారో చెప్పింది నా కొడుకు, ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పింది. వాళ్ళు ఇద్దరు కలిసి లేరు. ఆ అమ్మాయి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, మనోడు హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే, ఇది నిజం. ఓకే, సరే చూద్దాం. మీ ప్రొడ్యూసర్ గారు మల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు, ఆయన ఎలా తీసుకొచ్చారు మాన్విని? ఇప్పుడు ఎలా వచ్చింది, ఏంటి పరిస్థితి? అది మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఏం చెప్పను. ఈ ఇష్యూలో ఏమన్నా మల్కాపురం శివకుమార్ గారు మాట్లాడారు మీతో ఏమన్నా? ఏంటి అది మీరు మల్కాపురం అడగాలండి. అఫ్ కోర్స్ మీరు ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటారు కదా. నేను చెప్తున్నాను ఈ విషయం, అసలు ఈ విషయం మా ప్రొడ్యూసర్ గారు నేను అసలు మాట్లాడలేదు.
ఏంది ఇంట్లో ఇట్లా ఉన్నారు మీరు అంత కళ్ళ గదులు కట్టుకున్నట్టు అందరూ అలా కథగా ఈ విషయం ఒకటి తప్ప మిగతా అన్ని మాట్లాడతారు. కాదండి వేణు తమ్ముడు, ఆ, నేను సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే 26 తారీఖు ఇంకో సినిమా రిలీజ్ ఉంది, అవును 2వ తారీఖు ఒక సినిమా రిలీజ్ ఉంది. అవును. మేము ఎలా ప్రమోషన్ చేయాలి, మా సినిమా దేన్ని మాట్లాడుకున్నాం తప్ప ఉమ్, అసలు ఈ కేసు మా దృష్టిలో కేసు కాదండి. అంతేనా? ఉమ్. ఓహో, అది వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ అదేలేండి. ఓకే సరే చూద్దాం. 2వ తారీఖు 2 రోజుల్లో రాజధాని వస్తారన్నారు, బయటికి తీసుకొస్తున్నా ఉన్నారు కదా. వస్తాడు, గ్యారంటీ వస్తాడు, అది నా హామీ. ఉమ్, మాట్లాడిస్తారా బయటికి తీసుకొచ్చి క్లారిటీ ఇప్పిస్తారా అన్నింటి మీద? సినిమా మీద మాట్లాడతాడు నాకు తెలిసి, ఆ టాపిక్ నాకు తెలియదు. ఆ, మా సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడతాడు. ఉమ్, అంటే 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడతాడు. ఓకే. ఈ విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరగదు నాకు నేను తెలిసి. మీ మీడియాకి చెప్తున్నాను, ఉమ్, నేను కూడా ఒక పెద్ద ఛానల్కి రిలేటెడ్ కదా, దయచేసి ఉమ్, అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వద్దు. ఓకే. మన సినిమా ఇండస్ట్రీ హెల్త్ మీరు కావాలి, మేము కావాలి, ఇద్దరు Of course. ఒకరికి ఆఫ్ కోర్స్. తప్ప ఈ ఇష్యూ మీద ఎక్కువ పబ్లిసిటీ చేద్దాం. అవతల లావణ్య అమ్మాయి తన వాయిస్ వినిపిస్తుంది బయటకు వచ్చేసి. ఆడోడో కడుపు చేసాడు ఒక అమ్మాయికి, ఎవరు? అది పట్టించుకోండి. ఎవరు? విజయసాయి రెడ్డి రెడ్డి. పొట్టుడు. ఆఫ్ కోర్స్ అది పెట్టండి. Of course, అది నడుస్తుంది. పాపం అది నడుస్తుంది. ఈయనేమో పొలిటీషియన్ కాదు, హీరో. అవును. అతను పొలిటీషియన్, ఉమ్, ఆ రాష్ట్రానికి సంబంధించింది. ఉమ్. అది పెట్టండి, అది తప్ప కాదనేది. ఆ విషయంలో ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఏది విజయసాయి రెడ్డి ఇష్యూ పైన నాకు డౌట్, చేసినవాడా అని. ఉమ్, ఓకే. ఎందుకంటే రఘురామకృష్ణ గారు ఇంటర్వ్యూ చూశాను, ఉమ్, నువ్వు అంట కదా లేదంట కదా అన్నాడు ఉమ్, రఘురామకృష్ణరాజు గారు. ఉమ్, ఆయన మీద నాకు గౌరవం ఉంది ఉమ్. కాబట్టి నేను నమ్మట్లేదు. విజయసాయి రెడ్డి ఇష్యూని మీరు నమ్మట్లేదు? ఓకే. ఓహో, అది అన్నీ చూస్తున్నారు తప్ప ఇది బట్టి ఫాలో అవ్వట్లేదు మీరు. దేశంలో ప్రపంచంలో ఉన్న ఇష్యూలన్నీ ఫాలో అవుతున్నారు మీడియాలో మీరు. ఒక్క లాభాన్ని ఇష్యూ బట్టి మీరు ఫాలో అవ్వట్లేదు. అమ్మాయి నాకు తెలియదు కదా, ఉమ్, నాకు తెలిస్తే మాట్లాడచ్చు. ఓకే. ఎప్పుడు రాజధాని నోట్లోంచి ఆ పేరు ఎప్పుడు రాలా, ఆ, వాళ్ళ నాన్నగారి నోట్లోంచి ఆ పేరు ఎప్పుడు రాలా. ఉమ్, వాళ్ళ స్టాఫ్ నాకు బాగా క్లోజ్, ఉమ్, ఈశ్వర్ గారు కానీ, నాగరాజు కానీ, స్వామి కానీ, ఉమ్, ఎవరి నోటి నుంచి ఏదన్నా ఉంటే ఏదో టైంలో ఆ పేరు వస్తుంది కదా. ఉమ్. రాలేదు, నా దగ్గర రాలేదు, ఓకే. నా దగ్గర రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ బాగా పరిచయం మీకు? వాళ్ళ నాన్నగారికి ఇంకా? ఓకే. బాగా వచ్చాం. వాళ్ళ నాన్నగారు ఏంటి పరిస్థితి? ఆయన పరిచయం ఈ 1 year నుంచి. ఉమ్, ఆయన మంచి దైవభక్తుడు, ఉమ్, వాళ్ళ అమ్మగారు కూడా మంచి దైవభక్తుడు. మొన్న వాళ్ళు చిలుకూరు వెళ్తారంటే నేనే పంపించాను. ఓకే. మళ్ళీ శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం, ఈ లోపు ఈ దరిద్రం వచ్చింది. ఉమ్,